మాత్రం పక్కనైందా? అంటే వాటా మీన్స్ సీట్లని కాదు, పవర్ షేరింగ్ ఇచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి 2.5 ఏళ్ళు ఇస్తే ఇద్దరు సమానం అన్నట్టే కదా. అప్పుడు ఇంకా ముఖ్యమంత్రి షేరింగ్ వాటా అవుతుంది కానీ అట్లా ముఖ్యమంత్రి షేరింగ్ అనేది లేదు కదా ఇక్కడ. లేదు, అదే అంటే దాన్ని అబ్జెక్ట్ చేస్తున్నారేమో. అలాంటి దాని గురించి కాదు. ఇష్యూ ఏంటంటే గుప్పెట మూసుంచితే అందం, గుప్పెట తెరిచేస్తే వికారం. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇదైపోయింది కదా ఈ సభ, నెక్స్ట్ శంకరావం సభలు జరుగుతాయి. ఇండివిజువల్ గా నడిపించుకొస్తూ 1 by 1 ఒక స్టెప్ బై స్టెప్ సీఎం గా తీసుకెళ్లే ప్రయత్నం. వాస్తవానికి ఈ మాటల తర్వాత, ఈ సభ తర్వాత, పవన్ కళ్యాణ్ గారి మాటలు విన్న తర్వాత కాపుల్లో కాస్తంత నిరుత్సాహం, ఒక నైరాశ్యం. కొంతమంది బయటపడుతున్నారు, కొంతమంది బయటపడట్లేదు. ఓకే, ఇందులో ముద్రగడ గారిని, జోగే గారిని లెక్కలోకి తీసుకోవాలి లేదని కూడా ఒక పాయింట్. అయితే ఆ కాపుల్లో ఇప్పుడు కాపు సామాజిక వర్గంలో ఒక క్లారిటీ వచ్చేసిందా ఈ మాటల తర్వాత? వాళ్ళు ఏంటి, వాట్ నెక్స్ట్ ఏం చేయాలి అనేది, లేదా ఇంకా ఆ కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతుందా? కాపు సామాజిక వర్గం ముస్లిం సామాజిక వర్గం కాదు పోలరైజ్డ్గా ఓటింగ్ వేయడానికి, లేదా ఎస్సీ సామాజిక వర్గం కాదు పోలరైజ్డ్గా ఓటింగ్ వేయడానికి, క్రైస్తవ సామాజిక వర్గం కాదు పోలరైజ్డ్గా ఓటింగ్ వేయడానికి. ఒక్కసారి వాళ్ళు పోలరైజ్ అయ్యి ఓటేశారు. అది చిరంజీవికి. చిరంజీవికి వచ్చినటువంటి 18% ఓట్లలో 17% కాపులే. కానీ అప్పుడు జరిగిన తర్వాత వాళ్ళు ఇంతవరకు పోలరైజ్ అయ్యి ఓట్లే ఇట్లా వేద్దాం అనుకున్నటువంటి సందర్భంలో వల్ల తేడా వచ్చింది. అంటే 2014లో వాళ్ళు ఏమి నమ్మలా, 19లో కూడా నమ్మలా. ఈ దఫా నమ్ముతున్నటువంటి సందర్భంలో పవన్ దెబ్బతీశాడు. ఇక ఇప్పుడు పోలరైజ్ అయ్యి ఏముండదు. ఇప్పుడు తెలివైనటువంటి కాపు ఏం చేస్తాడు, తన నియోజకవర్గంలో ఉన్న కాపుని గెలిపించుకుంటాడు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉన్న కాపుని గెలిపించుకుంటాడు, లేదా ఇద్దరు కాపులు ఉంటే మంచి కాపుని గెలిపించుకుంటాడు. అంటే తమకు పనికొచ్చేవాడిని గెలిపించుకుంటాడు, ఓటేస్తాడు. గెలిపించుకోవడం అంటే గెలిపించుకోవడం వాళ్ళ చేతుల్లో ఏమంటే అందరూ వేయాలి కదా ఓటు. అంటే ఒకప్పుడు కాపుల్లో ఉన్న ఐక్యత, వంగవీటి రంగా టైంలో రంగా లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, రంగా రాజ్యాధికారం పొందాలనుకున్న వాళ్ళు తర్వాత చిరంజీవిని చూశారు, చిరంజీవి సపోర్ట్ చేశారు అంటారు. ఇప్పుడు మీరు అన్నట్టు మేబీ అలాగే వచ్చింది. తర్వాత పవన్ కళ్యాణ్ని చూశారు, పవన్ కళ్యాణ్ ఆ స్థాయికి రావాలని కోరుకున్నారు అనేది. ఇప్పుడు అలాంటి వాళ్ళు మరి